హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. 2025 జనవరి 1 నుండి 15వ తేదీల మధ్య వార్తలు నిలిచినటువంటి అంతర్జాతీయ అంశాలని మనం చూసాం. ఈరోజు 2026 జనవరి 1, 15 తేదీల మధ్య వార్తలు నిలిచినటువంటి జాతీయ అంశాలను కొన్ని టాపిక్స్ మనం ఇక్కడ గమనిద్దాం. ఓకేనా? అకాడమీ క్లాసెస్ కోసం, జీకే కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోసం మన యాప్ను ఫాలో అవ్వండి. మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. ఈ యాప్లో మీకు ఎకానమీ క్లాసెస్ జరుగుతున్నాయి, జీకే క్లాస్ జరుగుతున్నాయి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. గమనించండి. ఓకేనా? మీకేమైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మొట్టమొదటి టాపిక్ ఏంటంటే, భారతదేశంలో మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచేటటువంటి రైలు ప్రారంభం కానున్నదంట. యాక్చువల్గా అసలు మనం ఈ మధ్య చూస్తుంటాం, హైడ్రోజన్ ట్రైన్ అంటుంటాం, హైడ్రోజన్ కార్ అంటుంటాం, హైడ్రోజన్ బుల్లెట్ ట్రైన్ అంటుంటాం, హైడ్రోజన్ ఫ్లైట్ అంటుంటాం. అసలు హైడ్రోజన్ని ఉపయోగించి ఎక్కువగా ఎందుకు వాహనాలు తయారు చేస్తున్నారనే కారణం మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకేనా? భారతదేశం కాలుష్యానికి చాలా దగ్గరగా ఉంది. మన రాజధాని ఢిల్లీ ప్రపంచంలో అత్యధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశాల రాజధానుల్లో మన భారతదేశ రాజధాని ఢిల్లీ ఒకటి. ఓకేనా? మనం ఎప్పుడైతే కాలుష్యం ఎక్కువగా విడుదల చేస్తామో పర్యావరణం దెబ్బతింటుంది. పర్యావరణం దెబ్బతినే కొద్దీ ఆటోమేటిక్గా మనకు ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది. ఓజోన్ లేయర్ దెబ్బతింటే మనకు ఉన్నటువంటి కాలుష్యం మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. ఈ కలుషితమైనటువంటి గాలి మనం పీల్చడం వలన మనకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి, గుండెపోటు వచ్చి, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి మనం చనిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఇదే తరహా కాలుష్యం మరొక 20 సంవత్సరాల పాటు కొనసాగితే రానున్నటువంటి కాలంలో బిడ్డ కడుపు నుంచి బయట రాగానే ఈ కలుషితమైనటువంటి గాలిని పీల్చగానే అప్పటికప్పుడు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన భారతదేశాన్ని పర్యావరణ హిత దేశంగా తయారు చేయాలని, కాలుష్య రైతు దేశంగా తయారు చేయాలని ఇప్పుడు మన భారతదేశం అనేక స్థాయిలో హైడ్రోజన్ అనే పదాన్ని వినియోగిస్తుంది. దాంట్లో భాగంగానే కదా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఓకేనా? మన భారతదేశంలో కర్బన ఉద్గారాలని, కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించాలని జీరో ఎమిషన్స్ లక్ష్యంగా ప్రయాణిస్తుంది. 2070 నాటికి మన భారతదేశంలో జీరో ఎమిషన్స్ కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించడం కోసం మన భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది మన FVO ఎగ్జామ్ కూడా అడిగాడు టార్గెట్. ఓకేనా? చూద్దాం. భారతదేశం తన మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును హర్యానాలో ప్రారంభించనున్నారు. ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించున్నారంటే జింద్ మరియు సోనిపట్ అనే ప్రాంతాల మధ్య దీనిని, ఈ హైడ్రోజన్ ట్రైన్ ని దగ్గరలో ప్రారంభించనున్నారంట. ఓకేనా? దీని యొక్క ట్రయల్ రన్స్ మనం పూర్తి చేశాం. హైడ్రోజన్ ట్రైన్ ని మనం ఏమని పిలుస్తామంటే జీరో ఎమిషన్స్ ట్రైన్ అని కూడా పిలుస్తాం. జీరో ఎమిషన్స్ ట్రైన్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? అదేవిధంగా మన భారతదేశంలో వందే భారత్ రైలు ఉంది. ఇది మన భారతదేశం ప్రస్తుతం వేగంగా ప్రయాణించేటటువంటి ట్రైన్. వందే భారత్ ట్రైన్ ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. వందే భారత్ ట్రైన్ ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. ఇది 2023 జనవరి 8వ తారీఖు జరిగినటువంటి APPC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో దీన్ని అడిగారు. ఓకేనా? ప్రస్తుతం హర్యానా రాజధాని చండీగఢ్. ముఖ్యమంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరంటే నయబ్ సింగ్ సైని. గవర్నర్ అక్కడ ఆసిమా కుమార్ ఘోష్ గారు ఉన్నారు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విద్యుదీకరించబడిన రైలు వ్యవస్థగా మన భారతదేశం ఎదిగింది. అంటే మన భారతదేశం రైళ్ళు అన్నీ కూడా మీరు చూసే ఉంటారు, రైలు ప్రయాణించడం పైన వైర్లు ఉంటాయి. ఆ వైర్ కనెక్టింగ్ ద్వారా ఆ ట్రైన్కి కరెంట్ అనేది అందుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇలా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా రైలు ప్రయాణిస్తున్నాయి. కానీ భారతదేశం అతిపెద్ద విద్యుదీకరించబడిన రైలు వ్యవస్థగా మన భారతదేశం ఇటీవల అవతరించింది. భారత రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా విద్యుదీకరించబడిన రైలు వ్యవస్థలలో ఒకటిగా మారింది. భారతదేశంలోని దాదాపు 70,000 రూట్ కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ఇప్పుడు విద్యుత్తుతో నడుస్తున్నాయి. 2004, 2014 మధ్య ఒక రోజుకి 1.5 కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరించేవారు. గత 6 సంవత్సరాల నుండి రోజుకు 15 కిలోమీటర్ల పైగా ఇక్కడ విద్యుదీకరించడం అనేది పెరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, విశాఖ రిఫైనరీలో ప్రపంచంలోనే మొట్టమొదటి LC మ్యాక్స్ యూనిట్ ని ఏర్పాటు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీ ఎకానమీలో అయినా,
మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. విశాఖ రిఫైనరీలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్సీ మ్యాక్స్ యూనిట్తో అవశేషాల అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభించింది. ఇది డీప్ కన్వర్షన్ రిఫైనింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు లాభదాయకతగా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫంకుడి పోర్టల్ మన భారతదేశంలో కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నపూర్ణాదేవి గారు ఫంకుడి పోర్టల్ని ఇటీవల ప్రారంభించింది. ఈ ఫంకుడి పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మహిళలు మరియు దేశంలో ఉన్నటువంటి పిల్లలు సంక్షేమం కోసం ఇది పాటుపడుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిజిటల్ పోర్టల్. ఓకేనా, చూద్దాం. దేశవ్యాప్తంగా మహిళలు మరియు పిల్లల సంక్షేమం, వాళ్ళ యొక్క సంరక్షణ, సాధికారతకి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్ను 2026 జనవరి 8వ తారీఖున ప్రారంభించింది. ఓకేనా. మహిళలు మరియు పిల్లల అభివృద్ధి కోసం చొరవలో సమన్వయము, పారదర్శకత మరియు నిర్మాణాత్మక వాటాదారుల భాగస్వామిని బలోపేతం చేసే లక్ష్యంతో సమగ్ర కార్పొరేషన్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ మరియు భాగస్వామ్య సులభతరం డిజిటల్ పోర్టల్ అయిన ఫంకుడి పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ జీడీపీ వృద్ధి రేటు పైన కొన్ని అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు వాళ్ళ అంచనాలు చెప్పారు. ఈ సంవత్సరం వృద్ధి రేటు అంట నెక్స్ట్ ఇయర్ ఎంత రాబోతుందో చూద్దాం. ఎస్బీఐ అంచనా ప్రకారం ఈ సంవత్సరంలో 25-26లో వృద్ధి రేటు 7.5% మన భారతదేశంలో నమోదు కానున్నదంట. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఇటీవల విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం మన భారతదేశం ఈ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.4% నమోదు కానున్నదంట. నెక్స్ట్ ఆర్బీఐ చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం వృద్ధి రేటు 7.3% నమోదు కానున్నదంట. నెక్స్ట్ ఒక సంస్థకి ఐఎస్ఓ సర్టిఫికేట్ ని జారీ చేశారు. ఒక పేమెంట్ సంస్థ మన భారతదేశం నుండి ఒక పేమెంట్ సంస్థ ఐఎస్ఓ సర్టిఫికేట్ ను పొందింది. మీరు కావాలి చూడండి ఇక్కడ ఐఈసి 42001 అనే ఒక సర్టిఫికేట్ ని మనకి అందుకుంది. ఏ సంస్థ చూద్దాం. 2006 జనవరి 26న ప్రముఖ చెల్లింపుల పరిష్కారాలు మరియు లావాదేవీల ప్రాసెసింగ్ కంపెనీ అయినటువంటి పేరు గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ మిడిల్ ఈస్ట్, అదేవిధంగా ఇది భారతదేశంలో ఉంటుంది, ఆసియా పసిఫిక్, దక్షిణాఫ్రికా అంతా కూడా చూసుకుంటే ఐఈసి 42001 సర్టిఫికేషన్ పొందిన మొదటి పేమెంట్ సంస్థ ఏదైనా అంటే ఏది ఫినాన్షియల్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్ అనే ఒక సంస్థ అందుకున్నది. రైట్, ఓకేనా. నెక్స్ట్ వన్ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తీసుకురానున్నట్టు మన భారతదేశం. వెహికల్ టు వెహికల్ అంటే ఏమిటి? ఒక వెహికల్, ఒక కారు ముందు వెళ్తుంది, దాని వెనకాల మరొక కారు వెళ్తుంది, దాని వెనకాల మరొక కారు వెళ్తుంది, దాని వెనకాల మరొక కారు వెళ్తుంది. ఇప్పుడు ఒక కారు ముందు ప్రయాణించేటప్పుడు వెనకాల కారు వాడు ముందర కారు వాడితో మాట్లాడకుండానే అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలియజేస్తాడు. అంటే ఆ డిస్టెన్స్ ఎంత ఉంది, లేదా వెనకాల ఉన్నటువంటి కారుకి ఏమైనా ఇబ్బంది కలిగితే వెనకాల కారు వాడు ఏమైనా చెప్పాలి అనుకుంటే ముందర కారు వాడితో మాట్లాడకుండా, ఫోన్లో మాట్లాడకుండా, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జస్ట్ ఒక సిమ్ కార్డ్ సహాయంతో వెనకాల వచ్చేటువంటి కారు ముందర కారుకి సమాచారం అందించడం ద్వారా ఈ టెక్నాలజీ మన భారతదేశం 2026 జనవరి చివరి నాటికి, 2026 డిసెంబర్ నాటికి, ఈ సంవత్సరం చివరి నాటికి తీసుకురానుందంట. చూద్దాం. వెహికల్ టు వెహికల్ అంటే వాహనం వెనకాల ఉన్న వాహనం టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ. భారత ప్రభుత్వం 2026 చివరి నాటికి వాహనం నుండి వాహనానికి కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ వ్యవస్థ వాహనాలు మొబైల్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే ఒకదానితో నేరుగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ రోడ్డు భద్రతని మెరుగుపరచడం మరియు దేశవ్యాప్తంగా ప్రమాదాలను నిర్మూలించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కమలా విద్యుత్ ప్రాజెక్టు. దీన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారు. చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో 1720 మెగావాట్ల కమలా విద్యుత్ ప్రాజెక్టుకు 26,000
కోట్ల రూపాయలు వ్యయాన్ని పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఇటీవల ఆమోదించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ప్రతి ఏటా కూడా 6,869 మిలియన్ల యూనిట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుందంట. తద్వారా భారత ప్రభుత్వం ఇంధన పరివర్తన కార్యక్రమాలకు మరియు 2070 నాటికి కర్బన ఉద్గారాలు లక్ష్యానికి చేరుకోవడానికి, జీరో కర్బన ఉద్గార లక్ష్యం చేరుకోవడానికి ఇది దోహదపడుతుందని ఇటీవల వర్గాలు తెలిపాయి. ఓకేనా. నెక్స్ట్, కమలా విద్యుత్ ప్రాజెక్టు అనేది అరుణాచల్ ప్రదేశ్లోని కామ్లే, క్రాదాడి మరియు కుమే అనే జిల్లాల్లో ఉంది. ఈ ప్రాజెక్టులో 216 మీటర్లలో ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ మరియు 8 సంవత్సరాల షెడ్యూల్ పూర్తి వ్యవధితో భూగర్భ పవర్ హౌస్ నిర్మాణం ఉంటుందంట. ఓకేనా, అర్థమవుతుందా? ఇది 2026 జనవరి 1-15 మధ్య వార్తలు నిలిచినటువంటి జాతీయ అంశాలు పార్ట్ 1లో భాగంగా చెప్పడం అనేది జరిగింది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.